హలో అండి, నమస్తే. నేను విజయలక్ష్మి, విఎల్ మై హోమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు శ్రావణ శుక్రవారము పూజ చేసుకున్నానండి. ఇంకా మా మనవడు మనవరాలకి స్కూలు హాలిడేస్ వచ్చాయి. శుక్రవారం మధ్యాహ్నమే స్కూలు హాఫ్ డే అయిపోయింది. ఇంకా తర్వాత శ్రీశైలం వెళ్దామని ప్లానింగ్ చేసుకుని బయలుదేరామండి. ఇక్కడ ఒక రిసార్ట్ ఉంది, శ్రీశైలంలోనే ఆ రిసార్ట్కి వెళ్ళామండి. హిల్ టాప్ మురగవాణి శ్రీశైలం అని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఎప్పుడు వీకెండ్లోనైతేనే ఇంకా బిజీగానే ఉంటుంది. ఎప్పటికీ ఇది చాలా కష్టం అన్నమాట, రూమ్స్ దొరకటం కూడా. మాకు ఎలాగో మా లక్కులో దొరికాయి ఇక్కడ రూము. ఇక్కడ మొత్తం మీకు ఇది చూపించాలని ఒక వీడియో చేశానండి మీకోసము. ఇది ఎంత బాగుందంటే మీరు ఎక్కడికో వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. మన శ్రీశైలంలోనే పిల్లల కోసము తీసుకొచ్చి మన పెద్దవాళ్ళు కానీ ఇంకా ఎవరికైనా సరే ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశం ఇది. ఇక్కడ ఒక రూమ్ కాస్ట్ ఎంత అంటే 6500 అండి. ఇది 2 రూములు తీసుకున్నాము. వాళ్ళు ఒక రూమ్లో ఎంతమంది అయినా ఉండొచ్చు అన్నారు, కానీ 2 రూములు తీసుకున్నాము. చాలామంది చూడటానికే ఇక్కడికి వచ్చారండి. ఇంకా టెంపుల్ కోసం కాకుండా కూడా ఇక్కడి యొక్క వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎక్కడో మనము వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడి యొక్క చల్లటి వాతావరణం, కొండలు, గుడి కూడా కనిపిస్తుంది ఇక్కడి నుంచి. శ్రీశైలం టెంపుల్ కూడా మనకి కనిపిస్తుంది. అంటే ఒక 20 కిలోమీటర్ల దూరంలో టెంపుల్కి ఉందన్నమాట. ఇది ఇంకా డౌన్లోకి వెళ్ళాలంటే లిఫ్ట్ కూడా ఉంది. ఇది నా వెనకాల ఉన్నది లిఫ్ట్ అన్నమాట. అయితే ఇక్కడ హోటల్లోనైతే మేము దిగాము నైటు, శుక్రవారము. పిల్లలు మేము అందరము ఇక్కడ హోటల్లోనే ఇంకా భోజనం కూడా చేసాము. నైట్ పిల్లలు ఆర్డర్ పెట్టేసుకొని మనవే మనీ అన్నమాట. నైటు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం వాళ్ళది. ఇక్కడ రూమ్లో అన్నీ ఇచ్చారు. ఇక్కడ మనకి టీ కాఫీ చేసుకోవటానికి అన్నీ అరేంజ్ చేశారు. ప్రతి ఒక్కటి మీరు చూడాలి, మీకు తెలియాలి, మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే ఇది ఎలా ఉందని మీరు తెలుసుకోవటం కోసం నేను ప్రతి ఒక్కటి పెట్టానండి ఇందులో. చూడండి, పిల్లల కోసము కానీ మీకోసం కానీ ఖచ్చితంగా రావాల్సిన ప్రదేశం అండి ఇది. ఇక్కడ హోటల్లో ఉన్న ఒక్కరోజున్నా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎన్నో జాబ్లు చేస్తాము, చాలామంది జాబ్ హోల్డర్స్ ఉంటారు. ఇంకా బిజినెస్లో టెన్షన్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా. పిల్లలకు కూడా ఎక్కడికైనా వెళ్ళాలని ఉంటుంది కదా, కనీసము అలా వాళ్ళని కూడా తీసుకెళ్ళినట్టు ఉంటుంది. ఇక్కడ చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చారు, కబోర్డ్ ఉంది. చాలా బాగుందండి ఇది. అంటే మనకి 6000కి తగినట్టుగానే 6500 పెట్టినా కూడా ఇది అన్ని వస్తువులు ఇందులో ఇచ్చారనమాట. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మాత్రము ఇంకా అన్నీ ఉన్నాయి. టిఫిన్స్ ఇడ్లీ, పెసరట్టు, పూరి, వడ, ఇంకా ఉప్మా అన్నీ ఉన్నాయండి. ఇడ్లీలోకి చట్నీలు 2-3 రకాలు, సాంబారు అవన్నీ ఇచ్చారు. ఇంకా ఫ్రూట్స్ కూడా ఇచ్చారు. టీ కాఫీ అన్నీ ఉన్నాయి మనకి. ఇంకా శ్రీశైలంలో రద్దీగా ఉంటుంది. ఎక్కడా కూడా మనకి తినాలంటే కూడా ఒక్కొక్కసారి శుభ్రతగా అనిపించదు కదా. ఇక్కడ అలా కాదు. ఇక్కడ డ్యామ్ కూడా చూడొచ్చు పిల్లలు చక్కగా. ఇంకా మనకి ఇక్కడే విద్యుత్ కూడా తయారవుతుంది కదా. థర్మల్ పవర్ ప్లాంట్ కూడా పిల్లలు చూస్తారు. ఇక్కడ గేట్లు తెరియలేదండి ఇంకా. ఆ రోజు మేము వెళ్ళిన రోజు సాటర్డే రిటర్న్ వచ్చేసాము. మళ్ళీ సాటర్డే టెంపుల్కి వెళ్ళాము. ఇంకా శుక్రవారం పడుకొని అక్కడే రూమ్లో రెస్ట్ తీసుకొని మర్నాడు గుడికి వెళ్ళి రిటర్న్ అయ్యాము. పిల్లలైతే చాలా హ్యాపీ, మేము కూడా హ్యాపీ అండి. ఇలాంటి జర్నీ ఎవరైనా చేస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కదండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి టెన్షన్లు కూడా మనకి దూరం అయిపోతాయి. మీరు కూడా ఈ ట్రిప్ వెళ్తారని అనుకుంటే మాత్రము ఇందులో ఇచ్చిన పేరుంది కదండి, అందులో ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
వీకెండ్లో కానీ ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు. అది అండి ఇక్కడ యొక్క మొత్తం మీకు లొకేషన్ కూర్చుంటే మొత్తం కనిపిస్తుందండి. హోటల్లో కూర్చుని మీరంతా చూడొచ్చు చక్కగా. ఒకరోజు గడిపి అప్పుడు దర్శనం చేసుకోవచ్చు చక్కగా. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళిరండి పిల్లల్ని తీసుకొని. హ్యాపీ జర్నీ. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ మున్ననూరు అని ఉంటుందండి. ఇతను భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. చాలా బాగా చేశారండి. మిరపకాయ బజ్జీలు, ఆలు పకోడాలు చేశారు. ఇంకా టీ కూడా తాగాము. ఇక్కడ గుర్తు ఇచ్చాను చూడండి, 3 సింహాలు, ఇక్కడ 3 పులులు ఉన్నాయి చూడండి, అక్కడే అనమాట మున్ననూరు వస్తుంది. మీరు కూడా ఒకవేళ ట్రై చేయండి. టిఫిన్ మాత్రం చాలా బాగుంటుంది. మళ్ళీ ఎప్పుడు కూడా మనం అలాంటి బజ్జీలు తినలేదనుకోవాలి. అన్నీ స్పెషలేనండి. ఈ శ్రావణ శుక్రవారము మేము వేసుకున్న ట్రిప్పు మాత్రం చాలా సూపర్ అని చెప్పాలి. మాకైతే ఎంతో హ్యాపీనెస్ ఇచ్చిందండి. మేము ఇంతకుముందు చాలాసార్లు గేట్లు తెరిచినప్పుడు వెళ్తే కనుక ఇంకా చాలా బాగుంటుందండి. ఇది సూపర్ అని చెప్పచ్చు. మీకు ఎలా అనిపించిందో తెలియచేయండి కామెంట్లో. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.